సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 15 మొదటి 2 వచనాలు చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. ఆసా, యూదావారులారా, బెన్యామీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఇంకొక మాట, 16వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తెప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. గడిచిన కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్య గ్రంథంలో మళ్ళీ క్రైస్తవత్వంలో క్రిజెండంలో డిఫరెంట్ రివైవల్స్ మనం చూసుకుంటూ వస్తున్నాం. హబక్కూకు చేసిన ప్రార్థన, యెషయా భక్తుడు చేసిన ప్రార్థన, ఆ సందర్భాలలో ఉన్న దేవుని ప్రజల పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏ విధంగా రివైవ్ చేశారు అని కొన్ని విషయాలు. అదే విధముగా చర్చ్ హిస్టరీలో కూడా మిడివల్ టైం పీరియడ్ వరకు డార్క్ చర్చ్ ఏజ్ అన్న తర్వాత కొన్ని రిఫర్మేషన్స్, కొన్ని రివైవల్స్, కొన్ని అవేకనింగ్స్ మనం చూసుకుంటూ వచ్చాం. నిన్నటి దినాన మనము థర్డ్ గ్రేట్ అవేకనింగ్ లేదంటే ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ అని ఒక దాని గురించి మనం మాట్లాడుకున్నాం. యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యెస్టర్డే, ఒక రివైవల్ హిస్టారియన్ ఎడ్విన్ ఆర్ అనే వ్యక్తి చెప్పిన మాట. హి హస్ రిటన్ ఎ బుక్ ఆల్సో, ఇట్స్ కాల్డ్ ద ఈవెంట్ ఆఫ్ ద సెంచరీ. దాని గురించి ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాను. సో ఈరోజు we will take a little bit of pause. అంటే ఇంకా మిగిలిన రివైవల్స్, వెల్ష్ రివైవల్, సియాల్కోట్ రివైవల్, హిస్టరీ డిఫైనింగ్ రివైవల్స్, వీటికి వెళ్ళక ముందు ఐ జస్ట్ వాంట్ టు టేక్ వన్ స్మాల్ పాజ్ అండ్ ట్రై టు అబ్జర్వ్ వన్ మోర్ టైమ్ దిస్ గ్రేట్ రివైవల్. ఈ థర్డ్ గ్రేట్ అవేకనింగ్ అని లేదంటే ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ అని దాని గురించి చెప్పిన మాటలు, వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఈవెంట్ ఆఫ్ ద సెంచరీ. ఎంతమంది ఏ రివైవల్స్ గురించి బుక్స్ రాసిన, బిలీవ్ మీ, I've been studying so many literature and the books on revivals. ఏ రివైవల్స్ గురించి రాసిన అమెరికన్ రివైవల్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ జానథన్ ఎడ్వర్డ్స్ టైంలో, సెకండ్ గ్రేట్ అవేకనింగ్ దాని గురించి మనం మాట్లాడుకుంటాము. ఇమ్మీడియట్లీ ఈ థర్డ్ గ్రేట్ అవేకనింగ్, ది మోస్ట్ పీపుల్ టాక్ ఎ లాట్ అబౌట్ దిస్ థర్డ్ గ్రేట్ అవేకనింగ్. ఒక సింపుల్ రీజన్ ఏంటి అని అంటే, దిస్ ఈస్ ది ఫస్ట్ ప్రేయర్ రివైవల్. అది కూడా ఎవరు అని అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్, ఉద్యోగస్తులు, బిజినెస్ పీపుల్ న్యూయార్క్ ఫుల్టన్ స్ట్రీట్లో మొదలుపెట్టింది అనమాట. నేను నిన్న చెప్పాను 10,000 బిజినెస్ పీపుల్ యూస్ టు గ్యాదర్ అరౌండ్ 1858 ఏప్రిల్ దగ్గరకు వచ్చేటప్పటికి 10,000 బిజినెస్ పీపుల్, మే దగ్గరకు వచ్చేటప్పటికి 50,000 బిజినెస్ పీపుల్. దే స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ ద లార్డ్స్ హ్యాండ్ ఆన్ దర్ లైఫ్ అని. ఈ రివైవల్కు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ఇట్స్ అ బిజినెస్ మెన్ ప్రేయర్ రివైవల్ అని. ఎవరు వీళ్ళందరూ అని అంటే ఆర్డినరీ పీపుల్, మనలాంటి ఉద్యోగస్తులు, మనలాంటి వ్యాపారస్తులు. వాళ్ళు దే టుక్ సమ్ టైమ్ టు అటెండ్ ప్రేయర్. ఇన్ ఆల్ their busyness they made a priority that they have to come and attend the prayer meeting, and that changed their business, their offices. అంటే the core fabric, వర్కింగ్ క్లాస్ ఫ్యాబ్రిక్ ని మార్చిన రివైవల్ ఈ బిజినెస్ మెన్ ప్రేయర్ రివైవల్ ఆర్ ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ ఆర్ థర్డ్ గ్రేట్ అవేకనింగ్. వెల్,
దాని గురించి మాట్లాడుకునే ఆలోచన చేస్తున్నప్పుడు మళ్ళొక్కసారి ఈ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. యూనో అప్పుడున్న ఆ పరిస్థితుల గురించి ఏంటి అని అంటే, వి టాక్డ్ అబౌట్ వన్ థింగ్, ఇట్స్ ఫైనాన్షియల్ బూమ్ అని మాట్లాడుకున్నాం. గోల్డ్ రష్ ఏర్పడింది, ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది, రైల్ రోడ్స్ వచ్చింది, హార్వెస్ట్ ప్లెంటీగా వచ్చింది. ఇవన్నీ జరిగి వాళ్ళ చేతిలో డబ్బులు ఎక్కువైంది, ఐడల్ టైం ఎక్కువయ్యి చాలా ర్యాపిడ్గా వాళ్ళ ఆత్మీయ పరిస్థితి పడిపోయింది అని. 1840 సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అయిన తర్వాత వితిన్ 10-15 years, నాట్ ఈవెన్ ఎ జనరేషన్స్ టైం. అంటే ఇప్పుడు మన భాషలో, నా భాషలో చెప్పుకోవాలని అంటే, నేను అమెరికా వచ్చి ఇప్పటికీ 26 years. అంటే ఇలాంటి ర్యాపిడ్ డిక్లైన్స్ 2 చూసేవాడినేమో. దట్ ఈస్ ద కండిషన్. వర్కింగ్ క్లాస్ పీపుల్, అంటే వర్కింగ్ క్లాస్ అంటే నేను చెప్పేది బ్లూ కాలర్డ్ ఇలా కాదండి. ద పీపుల్ విత్ బిజినెసెస్, ద పీపుల్ దట్ ఆర్ యాక్చువల్లీ ఆర్ ఎంప్లాయిడ్, దోస్ ఆర్ ద పీపుల్. అంటే ఎలాగ వాళ్ళు వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిజినెస్లో, వాళ్ళ యొక్క ఎర్నింగ్స్లో పడిపోయాయి, ఎంత క్విక్గా వాళ్ళ స్పిరిచువల్ హెల్త్ డిక్లైన్ అయింది అని మనము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం కూడా చూసుకున్నాం. మనం ఏంటి అనంటే, నీ సహోదరి అయిన సొదొమ చేసిన తప్పు ఏంటి అనంటే, they have first pride, then they have plenty, then they have so much of idle time. They didn't care about poor and needy. They didn't care about the the ways of the Lord or the house of the Lord. They just went about anything. ఆ రోజుల్లో హౌస్ లేదు, బట్ they went about anything. Whatever they thought is right, they did, and all their ways are wicked in the sight of the Lord. ఎంత ర్యాపిడ్గా పడిపోతారో అనేది మళ్ళొకసారి. సో ఏంటి పాజ్? ఈరోజు మన జీవితంలో ఈ రివైవల్స్ మధ్యలో ఒక్కసారి పాజ్ ఎందుకు తీసుకున్నామనంటే, ఐ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ విత్ యూ, ఒక 2 రాజుల గురించి ఐ వాంట్ టు అబ్జర్వ్ విత్ యూ. 2 రాజులు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజులు. ఆ 2 రాజులు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు. అది అయిన తర్వాత ఎంత they pretty much became haughty in spirit, prideful, and how they lost. They couldn't finish well. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి వరకు యెహోషువ లీడర్షిప్లో ఉన్నంత వరకు, దాని తర్వాత ఆ యెహోషువ తరము లీడర్షిప్లో ఉన్నంత వరకు దేవుని ప్రజలందరూ కూడాను దేవునికి తగినట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినట్లు మనం చూస్తాం. ఎవ్రీథింగ్ వెంట్ వెల్ because the people, the leaders, they were having the fear of the Lord. అయితే ఆల్ విత్ ఇన్ 1 generation న్యాయాధిపతులు మొదలయ్యారు. న్యాయాధిపతులు మొదలైనప్పుడు ఒక్క జనరేషన్, యెహోషువ జనరేషన్ తర్వాత జనరేషన్, ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అని అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నట్టు బాధలు లేవు, విల్డర్నెస్లో ఉన్నట్టు ఇన్సెక్యూరిటీస్ లేవు. నౌ దే హ్యావ్ ప్లెంటీ అండ్ దే హ్యాడ్ రెస్ట్. దే ఆర్ ఆక్యుపైయింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఐగుప్తు దేశంలో వాళ్ళు టాస్క్ మాస్టర్స్ దగ్గర స్లేవ్స్ లాగా పనిచేయాలి. అరణ్యంలో వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు మన్నాని ఏరుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ కల్టివేటింగ్ ద ల్యాండ్. ఆ ల్యాండ్ ఎలాగా అంటే అద్భుతమైన ఈల్డ్ ఇవ్వటం మొదలుపెట్టింది. శ్రమలు లేవు, కష్టాలు లేవు, ఎనిమీస్ లేరు, రెస్ట్ ఏర్పడింది. అండ్ దెన్ చేతిలో కావలసినంత పంట, కావలసినంత ఆహారం ఉంది. ఆల్ ఇట్ టుక్ ఫర్ దెమ్ ఈస్ ఫ్యూ tens of years, maybe 10 years or 20 years. They fell from the ways of the Lord and the fear of the Lord.
You see this pattern happening multiple times in the book of Judges. ఏంటి అని అంటే దేవుడిని దగ్గరకు రావటము, క్షమాపణ అడగటము, దేవుడు వాళ్ళని క్షమించటము, దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళటము, దేవునికి దూరంగా వెళ్ళిన తర్వాత దేవుడు ఏదో శ్రమను అలౌ చేయటము, మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మొక్కుకోవటము, దేవుడు వాళ్ళని విడిపించటము, రివైవల్ పంపించి వాళ్ళని మళ్ళీ రివైవ్ చేయటము. మల్టిపుల్ టైమ్స్, నాట్ జస్ట్ 1 time or 2 times, more than 10-15 times you will see that in the book of జడ్జెస్. తర్వాత రాజులు వస్తారు. ఐ వాంట్ టు మెన్షన్ దీస్ పర్టికులర్ 2 kings. ఒకరు ఆశా అన్న రాజు. సొలొమోను తర్వాత రెహబాము వస్తాడు. రెహబాము అప్పుడు కింగ్డమ్ డివైడ్ అవుతుంది. యూదా రాజ్యంలో రెహబాము పరిపాలించిన తర్వాత అతని కొడుకు అబీజా రాజు అవుతాడు. అతని కొడుకు ఆశా. దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఆశ గురించి ఎలా వ్రాయబడింది అని అంటే, హీ డిడ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. He did what is right in the sight of the Lord, and the Lord has prospered him అని ఉంది. Lord has prospered him. ఎంతగా ప్రాస్పర్ చేశాడు అని అంటే, అతను రకరకాలైన 600,000 సోల్జర్స్ని నియమించి కొత్త టెక్నాలజీతో యుద్ధోపకరణాలు చేయటం మొదలుపెట్టి, ఫెన్స్డ్ సిటీస్ ఏర్పరిచి, వాచ్ టవర్స్ పెట్టి, లోపల మాత్రము హాయిగా దేవుని ప్రజలందరూ ప్రాస్పరిటీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. ఆ టైంలో ఒక ఇథియోపియన్ ఆర్మీ వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి రాగానే వాళ్ళు ప్రభువుని మొరపెడతారు. ప్రభు వాళ్ళని విడిపిస్తాడు. సెకండ్ టైము ఇంకా ప్రాస్పర్ అవుతారు వాళ్ళు. సెకండ్ టైము వేరే దేశం వాళ్ళు యుద్ధానికి వస్తారు వీళ్ళ మీదకి. యుద్ధానికి రాగానే ఈసారి మాత్రము ఆశ దేవుణ్ణి ఆశ్రయించకుండా తన సొంత పెత్తనంతో దేవుని మందిరంలో ఉన్న డబ్బు తీసుకొని, బంగారం తీసుకొని వేరే వాళ్ళతోటి అలయన్స్కి తయారవుతాడు. ఆ టైంలో దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడనమాట. ఈ ప్రాఫిట్స్ ఏంటి అని అంటే, దే ఆర్ ఆల్వేస్ సెండింగ్ వార్నింగ్స్. ఎప్పుడు అని అంటే వెన్ దే ఆర్ ఇన్ ప్రాస్పరిటీ. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. అన్నీ బాగున్నప్పుడు దేవుని వాక్యము సాధారణంగా మనుషులకి ఎక్కదు. ఎస్పెషల్లీ దేవుని నుంచి వచ్చే వార్నింగ్స్ ఎక్కవు. కానీ ఎవరైతే దేవుని యొక్క వార్నింగ్స్ వాళ్ళ ప్రాస్పెరిటీ టైంలో గనక, వాళ్ళకున్న సమృద్ధి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లేని టైంలో గనక దేవుని యొక్క వార్నింగ్స్ని వాళ్ళు గనక లక్ష్య పెట్టగలిగితే, దోస్ పీపుల్ విల్ బి సేఫ్ అండ్ దే విల్ బి ప్రాస్పరస్. మచ్ మోర్ దే విల్ బికమ్ యాజ్ అ విట్నెసెస్ ఆఫ్ ద లార్డ్. ఆశా దగ్గరకు వచ్చేటప్పటికి హీ కుడెంట్ డూ దట్. వేరే దైవజనుని దేవుడు పంపించి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇస్తే ఆ దైవజనుని దూషించి జైల్లో పెట్టిస్తాడు ఆశ. అలానే కొన్ని రోజులు ఇంకా దేవుని ప్రజల్ని, ఎవరైతే దేవుడు అన్న మాట ఎత్తుతారో వాళ్ళందరినీ పర్సిక్యూట్ చేయడం మొదలు పెడతాడు. చివరికి దేవుడు అతని కాళ్ళలో ఒక పుండును రగలజేస్తాడనమాట. ఇట్ కుడ్ బి ఎ డయాబెటిక్ థింగ్, ఇట్ కుడ్ బి ఎ క్యాన్సర్ థింగ్. రాచపుండు అనేవారు ఇదివరకు క్యాన్సర్ని. ఇట్ కుడ్ బి సంథింగ్. ఏదైతేనే అది వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా డాక్టర్స్ అని అదని ఇదని వెళ్ళాడు, చనిపోయాడు. హీ డిడ్ నాట్ లిజన్ టు ది వార్నింగ్ ఇన్ ద ప్రాస్పరస్ టైమ్స్. రెండవది ఉజ్జాయ రాజు ఉజ్జాయ. మనం ఇప్పుడు యెషయా భక్తుడి టైంలో మనం రివైవల్ అని చూసాం కదా. యెషయా అప్పుడు ఇంకా అంటే హీస్ కమింగ్ టు ద మినిస్ట్రీ. ఆ టైంలో ఉజ్జాయాకి ఏమైంది అని ఒకసారి ఆలోచన చేస్తే, ఉజ్జాయ టైంలో దేవుడు పంపించిన ప్రాఫెట్ ఆమోస్. ఈరోజు మీరు ఆమోసు గ్రంథం ఒకసారి కనుక ఓపెన్ చేస్తే మొదటి 3 అధ్యాయాలలో యూ విల్ సీ ద జడ్జ్మెంట్స్. 8 కంట్రీస్ని
ఆమోస్ ద్వారా దేవుడు జడ్జి చేయటం మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ప్రాబ్లం ఏంటో ఆమోస్ ద్వారా దేవుడు తెలియచేయటం మొదలు పెడతాడు. ముందు సిరియా అంటాడు, అమ్మోన్ అంటాడు, మోయాబ్ అంటాడు. అలాగా అన్యులందరి మీద దేవుడు జడ్జిమెంట్ పంపిస్తుంటే యూదులకు బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ మీదకి, యోధా మీదకి కూడా జడ్జిమెంట్ వస్తుంది అని ఆమోసు భక్తుడు తెలియచేశాడో, వాళ్ళందరూ ఆమోసుని వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు. ఇతనేంటి, ఇతను ఒక గొర్రెల కాపరి, ఇతను ఒక హర్డ్స్ మ్యాన్, ఇతను ఒక ఫార్మర్, ఇతను ప్రీస్ట్ కాదు, ఇతను రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ లేదు, పిహెచ్డి లేవు, థియాలజీ లేవు అని చెప్పి అతన్ని పక్కన పెట్టేశారు. కొంతమంది అయితే అతన్ని వెళ్ళిపోమన్నారు, కొంతమంది అతన్ని మాట వినలేదు, ఇలాగనమాట. ఏంటి అని ఒకసారి ఆమోస్ సమయంలో పరిస్థితులు ఆలోచన చేస్తే, నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్, దే వర్ ఎంజాయింగ్ పీస్ ఎట్ ద టైమ్. యుద్ధాలు లేవు, నైబరింగ్ కంట్రీస్తో యుద్ధాలు లేవు. ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు పెంచుకోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇప్పుడు ఈ రోజులో కూడా అమెరికా యుద్ధంకి వెళ్తుంది అని అంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చేశారు, ఇరాక్లో చేశారు కదా. అమెరికా యుద్ధానికి వెళ్తుందని అంటే కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన యుద్ధానికి మనం పెడుతుంటాం. సో యుద్ధము లేదు అని అంటే ఆల్ దట్ మనీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రీని బాగు చేసుకోవడానికి, ఎకానమీని పెంచుకోవటానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సరి చేసుకోవటానికి వాడతారు కదా. ఎగ్జాక్ట్లీ అదే టైంలో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారట ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఇద్దరు కూడాను. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తాడు, ఇఫ్ Amos were to come during this time period, he would have felt at home exactly how it was long time ago. ఏంటి ఆమోస్ టైంలో ఉన్న మరి ప్రాబ్లం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, ద ప్రాస్పెరిటీ ఇస్ ప్రాబ్లం నెంబర్ 1. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు కానీ, 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు కానీ ఒకసారి చూస్తే, ఇటు యూదా దేశంలో అయినా అటు ఇశ్రాయేల్ దేశంలో అయినా వాళ్ళకి అంటే లగ్జరీ అని ఉంటుంది. మన ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే లగ్జరీ అని ఉంటుంది. లగ్జరీ అన్న మాటకి ప్రాపర్ లిటరల్ మీనింగ్, అది లాటిన్ మాట. ప్రాపర్ లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే ఎక్సెసివ్, మోర్ దాన్ నెసెసరీ మనీ ఆర్ ఫుడ్ అని అర్థం. They were enjoying more than what they need, what they want కన్నా అంటే చాలా ఎక్సెసివ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. మరి ఇది మంచిదా అనంటే అబ్సల్యూట్లీ. ఎలా పొందుకున్నారు అనంటే బికాస్ హీ డిడ్ రిఫర్మేషన్. ఉజ్జయ గురించి ఒక మాట చదువుకుందాం. 2 Chronicles chapter 26 నుంచి ఐఎమ్ రీడింగ్ వన్ వర్డ్. Uzziah verse 4 and 5, 26 4 and 5, and he did that which was right in the sight of the Lord, according to all that his father Amaziah did, and he sought God in the days of Zechariah, who had understanding of the visions of God, and as long as he sought the Lord, God made him prosper. God made him prosper. ఎంతగా ప్రాస్పెరిటీ అనంటే మొత్తము కంట్రీ మొత్తము, అటు నార్దర్న్ కింగ్డమ్ అయినా ఇటు సదరన్ కింగ్డమ్ అయినా, దే ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ. దే డోంట్ హ్యావ్ ల్యాకింగ్ ఆఫ్ ఎనీథింగ్, కైండ్ ఆఫ్ లైక్ అవర్ డే సిచ్యువేషన్. సెకండ్ వన్, దే హ్యావ్ రిలీజియన్ బట్ దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంట. ఇజ్రాయెల్ వాళ్ళు, నార్దర్న్ కింగ్డమ్ వాళ్ళు బేతేల్కి వెళ్తున్నారు, సదరన్ కింగ్డమ్ వాళ్ళు యెరూషలేం వచ్చి వాళ్ళ బలులు అర్పిస్తున్నారు. కానీ ఆ బలులు దేవునికి అంగీకారంగా లేకుండా ఉన్నాయట. అదే ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 5వ వచనంలో దే హ్యావ్ లవ్ ఫర్ మనీ. ఇప్పుడు ఉంది కదా, ఎక్సెస్ ఉంది కదా, మనకి మోర్ దాన్ ఇనఫ్ ఉంది కదా అని అంటే, నో, దే వాంట్ మోర్. అదొక్కటే కాదు, అండ్ ద ఫైనల్ ప్రాబ్లం ఏంటి అని అంటే, రిచ్ వర్ ఎక్స్ప్లాయిటింగ్ పూర్. సొదొమ గొమొర్రాల ప్రాబ్లం లాంటిది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ప్రియులారా
ఈ ఆమోసు ప్రవక్తను తీసుకున్నా, యెషయా ప్రవక్తను తీసుకున్నా, ఇప్పుడు మనము ఆసా జీవితంలో ఆ అజరయ్య ప్రవక్తను తీసుకున్నా, హనానీ ప్రవక్తను తీసుకున్నా, ప్రవక్తలని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఏ టైంలో ఎక్కువ పంపించాడు అనంటే వెన్ దే వర్ ప్రాస్పరస్. ఇర్మియా భక్తుడు సేమ్ థింగ్. జూడా దే వర్ ఎంజాయింగ్ ఎ బిట్ ఆఫ్ స్టెబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ టైం బాబిలోనియన్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సుంకం కట్టించుకుంటే దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ. జెరమయాని దేవుడు పంపించాడు. యు టేక్ ప్రాఫిట్స్, జోయల్, నహూమ్, హబక్కూక్, కొద్దిగా డేంజర్ లాగా కనపడుతుంది, కానీ వాళ్ళకున్నది మాత్రం ప్రాస్పరిటీ. ఇప్పుడు మనం చర్చ్ హిస్టరీ చూసిన సేమ్ థింగ్. It won't take much time. Second Great Awakening was such a wonderful revival period in the country of America, but the revival lasted only for 10 some years. The reason is people working for money, loving money, having excessive money. Now, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, మన అందరము నా దగ్గర ఎక్సెసివ్ లేదులే, నేను సేఫ్ అని అనుకోవటానికి లేదండి. ఈరోజు మనం అమెరికాలో ఉన్నాము, డాలర్లు సంపాదిస్తున్నాము. ఈరోజు మన మోర్ దాన్ కంఫర్టబుల్ లైఫ్ మనం జీవిస్తున్నాము. It doesn't matter, you are on a H1, F1, green card, citizen. It doesn't matter. As long as you are earning few dollars a day, you are much more richer. You are much more richer than, I don't know, 95% of the people in this world. ప్రాబ్లం ఏంటి? మనుషులు దేవునికి దూరంగా వెళ్ళటానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి? రివైవల్స్ నిలబడకపోవడానికి కారణం ఏంటి? మనుషులు అంత క్విక్గా దేవుని నుంచి, దేవుని భయం నుంచి, దేవుని మార్గాల నుంచి దూరం అవ్వటానికి కారణం ఏంటి అనంటే ప్రాస్పెరిటీ, హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ బట్ నో ఫియర్, అండ్ దట్ లవ్ ఫర్ మనీ. దేవుడు ఇంతమంది ప్రవక్తలను పంపించింది ఒకటే కారణం ప్రియులారా. ఒక దైవజనుడు ఈ విధంగా అంటాడు, వేర్ వెల్త్ అక్యూములేట్స్ మెన్ విల్ డీకే అంటాడు. వేర్ వెల్త్ అక్యూములేట్స్ మెన్ విల్ డీకే. ఒక పాస్టర్ గారి దగ్గరకంట ఆ కాంగ్రిగెంట్ ఒక అతను వచ్చి, పాస్టర్ గారు క్రిస్టియన్స్ యొక్క తప్పుల గురించి ఆయన దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాడట. చెప్తా ఉంటే అది ఆ క్రిస్టియన్ అక్కడ ఉన్న బిలీవర్కి నచ్చకుండా వచ్చి, పాస్టర్, వై ఆర్ యూ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద సిన్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్? The sins of Christians are different than the sins of non-believers. దేవుని ఎరుగినటువంటి వారి తప్పులు అవి భయంకరమైనవి. దేవుని ఎరిగినటువంటి వారి తప్పులు ఎందుకు నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు? దేవుడు ఆ తప్పులు తీసేసుకున్నాడు కదా, క్రిస్టియన్స్ ఆర్ సేవ్డ్ కదా. వై డూ యూ ఆల్వేస్ టాక్ అబౌట్ ద సిన్స్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్స్, ద బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్? అంటే ఆ పాస్టర్ అన్నారంటే, యు ఆర్ ట్రూ, దే ఆర్ డిఫరెంట్. The problems of Christians are different than the sins of the non-believers. The problems and the sins of Christians are much more worse. They are much more worse. That's why I'm preaching అని చెప్పారట పాస్టర్. ఇంత గొప్ప దైవజనులు, జోనథన్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంత తమ ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని కొరకు పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు సెకండ్ గ్రేట్ అవేకనింగ్ లో ఐజక్ బ్యాకస్ అని అనుకున్నాము కదా. ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ లో జోనథన్ ఎడ్వర్డ్స్ అని, మళ్ళీ చల్లారిపోతున్న టైంలో మంచి దైవజనులు, జార్జ్ విట్ఫీల్డ్, జాన్ వెస్లీ, అండ్ దెన్ డేవిడ్ బ్రైనార్డ్, వాళ్ళు ఇంత కష్టపడి, అంత శ్రమపడి, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి, అంత అనారోగ్యంలో కూడా రక్తంని వాళ్ళు దగ్గుకుంటా కక్కుకుంటా కూడా సువార్త ప్రకటించింది ఎంత క్విక్గా వేస్ట్ అయిపోయింది. లార్డ్ ఈస్ స్పీకింగ్ విత్ అస్. బీ కేర్ఫుల్ అని దేవుడు ఒక మాట చెప్తే ఆసాకి చెప్పాడు, ఉజ్జాయాకి చెప్పాడు. ఉజ్జాయాకి చెప్పిన తర్వాత
ఆమోసు ద్వారా ఉజ్జయాకి చెప్పిన తర్వాత ఉజ్జయ వినలేదు ప్రియులారా. ఇంత మంచి పనులు చేసుకొని ఇంత ప్రాస్పరిటీ అనుభవించి ఉజ్జయ వినలేదు. చిన్న తప్పు చేశాడు, గర్వము అతనికి తలకెక్కింది. యాజకులు చేయాల్సిన పని, ప్రీస్ట్స్ చేయాల్సిన పని అతను చేయటానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఫోర్ హెడ్ మీద దేవుడు లెప్రసీ అలౌ చేస్తాడు. చనిపోయేంత వరకు లెప్రసీతోనే చచ్చిపోతాడు ఉజ్జయ. ఆశ, he fell. Uzziah, he fell. Asa with a wound in his leg, we don't know what it is, but Uzziah died with leprosy. They started off very well. They had the fear of the Lord. What made them fall? Anante Proverbs chapter 16 verse 18 చాలా మంచి మాట అండి. Pride goes before destruction కదా. Pride goes before destruction and haughty spirit before fall anta. They fell. Both of them fell. ఎందుకనంటే they had that haughty spirit, arrogant spirit. They had, ఎలా వచ్చింది arrogance, ఎలా వచ్చింది pride అనంటే because of the prosperity, because of the outward religiosity, most importantly their love for money and power. They got the haughty spirit and they fell. Lord wants us when everything is going okay in our lives. ఈరోజు మనకి హెల్త్ బాగుందా అంటే చెక్ లిస్ట్లో ఎస్. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుందా అంటే దేవుని మహాకృపను బట్టి ఎస్. పిల్లలు సరిగ్గా ఎదుగుతున్నారంటే దేవుని కృపను బట్టి ఎస్. ఉద్యోగాల్లో స్టెబిలిటీ ఉందా అని అంటే దేవుని కృపను బట్టి ఎస్. కొద్దిగా సేవ్ చేయగలుగుతున్నామా, ఇఫ్ నాట్ మచ్ కొద్దిగా సేవ్ చేయగలుగుతున్నామా, లేదంటే వెకేషన్స్ వెళ్ళగలుగుతున్నామా, లేదంటే లగ్జరీ లైఫ్ జీవించగలుగుతున్నామా, ఎస్. ఎప్పుడైతే మనకు అన్నీ సరిగ్గా సాగుతూ ఉంటాయో ద హార్టీ స్పిరిట్ కమ్స్ అండ్ యూ విల్ ఫాల్. ఆమోసు మనం చూస్తే జడ్జ్మెంట్స్ ఎలా మొదలవుతాయంటే ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్ తగ్గించేస్తాడంట, తర్వాత వాళ్ళ హెల్త్ తీస్తాడంట, తర్వాత వాళ్ళ వార్స్ అలౌ చేసి వాళ్ళని బానిసలుగా చేస్తాడట. ఎప్పటికీ వాళ్ళ దేవుని దగ్గరికి రాకపోతే వాళ్ళని నాశనం చేస్తాడనుంది. there are different things God working against them, God working for them and God working against them. Be careful. If you think you're standing, be careful. That's what the Bible says. Take heed lest you fall. If you think you're standing, if you think Lord is blessing you, be careful. Be careful. All it takes is few years, not even decades, not even generational gap, just a few years and we will fall. How much we need the strength of the Lord. How much we need the strength of the Lord to stand. How much we need, ఆ యథార్థత, ఆ పావర్టీ ఇన్ స్పిరిట్, ఆ హ్యూమిలిటీ మనకి ఎంత అవసరమో కదా. ఆశ లాంటి గొప్ప మంచి రాజు, ఉజ్జయ లాంటి దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఎన్నో రిఫర్మేషన్స్ చేసిన వాళ్ళు ఊరికే పడిపోయారు. దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పడిపోయారు. అది పాయింట్ అక్కడ. ఈ బిజినెస్ పీపుల్ రివైవల్ టైంలో, బిజినెస్ మెన్ ప్రేయర్ రివైవల్, దే హర్డ్ దిస్ వన్ పర్సన్, జెరమయా లాంఫియా, వన్ పర్సన్. ముందెవరు వినలేదు, జస్ట్ ఒక్కడే ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాడు. చివరికి 6, తర్వాత 20 మంది, తర్వాత 40 మంది. ఎవరు వీళ్ళందరూ అని అంటే బిజినెస్ పీపుల్, ఉద్యోగాలు చేసేవారు. ఎప్పుడు గ్యాదర్ అవుతున్నారంటే లంచ్ టైంలో అంట. అండ్ దే బ్రాట్ ఫోర్త్ రివైవల్. దే పుట్ దేర్ జాబ్స్ aside and they prayed. The event of the century is not, this came not because of pastors, not because of evangelists, but because of ordinary employees and employers
who kept aside their vocation and started seeking the ways of the Lord in the fear of the Lord. యెషయా భక్తుడు చేసిన ప్రార్థన సండే మనం చూసుకుంటున్నాం కదా. తండ్రి, ఎందుకయ్యా నీ మార్గాలు మేము తప్పేలాగా చేశావు, ఎందుకయ్యా నీ భయము మాలో లేకుండా చేశావని. ఇట్ ఈస్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. మనం కూడా మన ప్రయారిటీ సరి చేసుకొని దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ మనం కూడా ప్రార్థనలో వెన్ వి సీక్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, వెన్ వి హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, రెస్ట్ అష్యూర్డ్ the Lord will pour out His Spirit and bring revival. లేదు అనంటే ఒక్కసారి ఆమోస్ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఈ అజరయ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆశా జీవితము ఉజ్జాయ జీవితాన్ని, ఆ టైంలో ఉన్న 1840s తర్వాత వచ్చిన జనరేషన్ హూ ఎంజాయ్డ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. ఇట్ టేక్స్ వెరీ లిటిల్ టైమ్, ఇట్స్ అ స్లిప్పరీ స్లోప్ and we quickly fall, we quickly backslide. దేవుడు అలాంటి దుస్థితి నుంచి మనలందరినీ తప్పించి మన ప్రయారిటీ సరిచేసి ఆయన మనలో మన ద్వారా ఆ రివైవల్, ఆ ఉజ్జీవము దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.